సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు ప్రవాసాంధ్రుల సమస్యలు తీర్చడం, గల్ఫ్ సమస్యలు తీర్చడం అనేది ప్రైమ్ ఎజెండా మీది చాలా కాలం నుంచి. ఏ ప్రభుత్వం ఉన్నా మీరు కొట్లాడుతూ వచ్చారు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఒక అడుగు ముందుకు పడిందా ఆ విషయంలో? పడింది. మాకు ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు మాకు ఎప్పుడు కూడా ఈ గల్ఫ్ కార్మికులకు ఆయన టైం ఇవ్వలే, ఇంటర్వ్యూ ఇవ్వలే. ఎన్ఆర్ఐ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఆయన ఎన్ఆర్ఐ మీటింగ్ అని పెట్టాడు, ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ అని, ఆయన కూడా ఏం చేయలే. కవిత గారు కూడా బతుకమ్మ బోనాలు అనుకుంటా దుబాయ్ వెళ్ళింది, ఆమె కూడా ఏం చేయలే. ఈ ముగ్గురు కూడా గల్ఫ్ కార్మికులకు చేస్తున్నారు. వాళ్ళ ప్రధానమైన అప్పుడు ఉద్యమకాలంలో నినాదం ఏంటంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనే ఒక నినాదం. అంటే మూడు కూడా వలసలకు సంబంధించింది. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనేది వలస జీవితాలకు సంబంధించిన నినాదం. ఆ నినాదాన్ని ఎత్తుకొని ఓట్లు దండుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏమీ చేయలేదు. చివరికి మోసం చేశారు. ఒక రకంగా చాలా అన్యాయం చేసింది. చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు. ఇప్పటికీ వాళ్ళ పరిపాలనా కాలంలో 2000 మంది చనిపోయారు తెలంగాణ బిడ్డలు. ఎంతమందికి ఇచ్చారండి? ఒక్కరికి కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. 5 లక్షలు ఇస్తా అన్న ఈ కేసీఆర్, కేటీఆర్, కవిత ఈ ముగ్గురు కూడా ఇవ్వలేదు. అయితే ఇదే కాంగ్రెస్ మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, మేము గల్ఫ్ సంక్షేమం మేము కట్టుబడి ఉన్నాము, 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తాం, గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాము అని చెప్పి, ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. దానికి కొనసాగింపుగా మాకు 2 సార్లు టైం ఇచ్చారు మా బృందానికి, డెలిగేషన్ వెళ్తే. ఫైనల్గా ఏంటంటే ఒక 100 మందితో ప్రతినిధులతోని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రివ్యూ మీటింగ్ మాకు 2 గంటల టైం ఇచ్చారు. 2 గంటల టైం ఇచ్చి మేము చెప్పింది మొత్తం విన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే తాజ్ డక్కన్లో ఒక మీటింగ్ అయింది. అన్ని అంటే మొత్తం యూరోప్ కంట్రీస్ కూడా, ఓన్లీ గల్ఫ్ లేబర్ రిలేటెడ్ వాళ్ళు పిలిచి అందరిని అడిగినారు. ఆయన ఏమన్నారంటే 17th సెప్టెంబర్లోగా గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాము. ఆ బోర్డు కార్యాలయాన్ని, హెల్ప్ లైన్ను పాత ప్రగతి భవన్, ప్రస్తుత ప్రజాభవన్లో ఏర్పాటు చేస్తాం. దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా పెడతామని అన్నారు. మేము కూడా దాన్ని ఇప్పుడు ఫాలోఅప్లో ఉన్నాం. దానికి కొంత బడ్జెట్ కేటాయించడము. సెప్టెంబర్ 15కి ఎందుకు డెడ్ లైన్ పెట్టారు, కట్ ఆఫ్ డేట్? అంటే దేనికైనా కొంత టైం పడుతుంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలంటే అది జీవోతోనే సాధ్యం కాదు, జీవో తీస్తే ఏర్పడదు. దానికి ఒక బిల్ ప్రవేశపెట్టాలి, ఒక అధ్యయనం చేసి ఏం ఉండాలి అనేది శాసనసభలో బిల్ పాస్ కావాలి, తర్వాత శాసన మండలిలో బిల్ పాస్ కావాలి, దాన్ని గవర్నర్ ఆమోదం చేస్తే చట్టం అవుతుంది. ఆ చట్టం ద్వారా బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి విధి విధానాలు, దానికి ఒక ఫండింగ్, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే టైం పడుతుంది. సో ప్రాసెస్ ఇట్స్ అండర్ ప్రాసెస్లో ఉంది. అట్లని చెప్పి మేము మర్చిపోయేం లేము. మేము మధ్య మధ్యన గుర్తు చేస్తున్నాము. ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కలిసి దాన్ని కొంచెం పుష్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు రాబోయే బడ్జెట్లో కూడా తగిన బడ్జెట్ పెట్టాలని కూడా కోరుతున్నాం. సో రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉండాలి అనేది మీ డిమాండ్. ఇది ఎన్ఆర్ఐలు. ఎన్ఆర్ఐలు అంటే ఓన్లీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా కాదు, గల్ఫ్ వాళ్ళకి ప్రత్యేకించి మీరు చెప్పేది. ప్రాధాన్యత ఇచ్చాడా రేవంత్ రెడ్డి? అంటే రాజకీయ ప్రాధాన్యత అంటే ఒకటేందేమో ప్రత్యక్ష ఎన్నికలు, ఒకటి ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళకు, తర్వాత ఈ గల్ఫ్ సెక్టర్ సపరేట్ కాబట్టి వీళ్ళ కోసమే ప్రత్యేకమైన గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు. అంటే విదేశాలకు, ఒక గల్ఫ్ దేశాలు కాదు, పక్క దేశాలకు, అది ఇరాన్, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మలేషియా, సింగపూర్ కావచ్చు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా, కార్మికులకు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నది ఆయన నిర్ణయం. 17 సెప్టెంబర్లో కూడా ఏర్పాటు చేస్తాను. ఇక రాజకీయ ప్రాధాన్యత అంటే దానికి ఒక విస్తృతమైన అర్థంలో తీసుకోవాలి. అంటే రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తేనే రాజకీయ ప్రాధాన్యత. అది కూడా నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, లేదనుకుంటే రిప్రజెంటేటివ్స్, ప్రభుత్వ ప్రతినిధులుగా విదేశాల్లో, ఉదాహరణకు మన పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎన్ఆర్టీ, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని ఒక సంస్థను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఆయన మొదట్లో 2014లో గెలిచినప్పుడు జయరామ్ గారు అనుకుంటా దాని కోఆర్డినేటర్, జయరామ్ కమిటీ. అట్లా ఒక 7 మెంబర్స్ని పెట్టారు. అప్పుడు పెట్టారు. ఏపీఎన్ఆర్టీకి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో వెంకట్ మేడపాటి అని ఉండ్రి, అంతకుముందు రవి వేమూర్ అని తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండ్రి. ఇంక ఈ ప్రస్తుతానికైతే ఎవరైనా పెట్టలేదు.
క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్తో పెట్టారు. ప్రతి దేశంలో నాట్ ఓన్లీ గల్ఫ్ ఉమ్, దేశానికి 4-5 ప్రతినిధులను పెట్టారు, కోఆర్డినేటర్స్ అని చెప్పి. ఓకే. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తారు. ప్రజలకు ఏదైనా కష్టం సుఖం ఉంటే కూడా వాళ్ళు చేస్తారు. అట్లనే మేము కూడా ఇక్కడ తెలంగాణకు కూడా అట్లాంటి గౌరవం, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా అలా గౌరవం ఇవ్వాలి సోషల్ వర్కర్స్ అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఏంటి అది ఎక్కువ టైం పడుతుంది అది కూడా? అంటే ఇట్స్ అ ప్రాసెస్ కదా, ప్రాసెస్ చేయాలి అంటే కొంత అధ్యయనం చేయాలి. మనకు కూడా స్టేట్ స్పెసిఫిక్ తీసుకోవాలి. ఇప్పుడు పంజాబ్లో ఒక రకంగా ఉంది, ఉమ్, కేరళలో ఒక రకంగా ఉంది, మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంది. అంటే మనకు తెలంగాణకు సూట్ అయ్యేటట్టుగా మనం ఎలా చేస్తే బాగుంటుందని ఇప్పుడు ఒక అధ్యయనం అయితే నడుస్తుంది. సో ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా జస్ట్ 1 month లోపలే కేపాలను రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక వీడియో చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఇది విదేశాల నుంచి ఫండ్స్ ఒక 5 లక్షల కోట్లు తీసుకొస్తాను అని చెప్తే ఏ మద్దతు కావాలంటే ఆ మద్దతు నేను ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వీడియో అది. ఆ టైము వాళ్ళు చెప్పిందంతా అయిపోయింది. ఏమైంది అది? అంటే నాకు దాని గురించి పెద్ద ఐడియా లేదు. కేపాల్ గారి గురించి అంటే మీకు తెలుసు కదా, ఆయన అంటే అందరూ ప్రేమ చేస్తారు. ఒకప్పుడు ఆయన బాగా ఉన్నవాడు, బాగా బతికినవాడు, వాస్తవంగా హెల్ప్ చేసినవాడు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. తర్వాత కొన్ని ఏదో ఇబ్బందుల వల్ల కొంచెం ఆయన ఇప్పుడు ఏం చేయలేకపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ అప్పుడైతే బాగా చేశాడు. అది అందరికీ, ప్రపంచానికి అందరికీ తెలుసు. నిజంగా హెల్ప్ చేశాడు, చాలా పెద్ద ఎత్తున పేదలకు హెల్ప్ చేశాడు. ఒకప్పుడు ఆయన కలవాలంటే మామూలు పని అయ్యేది కాదు. ఆయన దేశ అధ్యక్షులతో వాటితో కూడా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఏదో కొన్ని మార్పులు జరిగినట్లు ఆయన మామూలు ఆయన వస్తే ఆయన ఉన్న గౌరవంతో రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏదో సబ్మిట్ పెడతాము, ఫైనాన్షియల్ సబ్మిట్ లాగా పెట్టేసి వివిధ దేశాల నుంచి అది ఆయన చేయాలి. కేపాల్ గారు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఓకే అంటారు. ఏముంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఏముంది ఏదైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ రాష్ట్రంకి వస్తున్నాయంటే ఎవరు వచ్చినా ఆహ్వానం చేస్తారు. ఎవరు నమ్మనటువంటి కేపాల్ని ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి నమ్మి ఇద్దరు కలిసి ఒక వీడియో చేయడం అనేది నమ్మడం అని కాదు, ఆయన నమ్మడం నమ్మకపోవడం అని కాదు, ఆయన అంటే ఒక గౌరవం. ఆ గౌరవంతోనే అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన ఏదో మాట్లాడితే అది వీడియో చేశారు. ఆ వీడియో బయటికి వచ్చింది అంతే తప్ప ఇన్ ది సేమ్ టైం కేపాల్ గారిని అవమానించడం కూడా ఆయన ఉద్దేశం కాదు. డోంట్ కేర్ అన్నట్టు లేకపోతే చులకన చూడడం కూడా ఆయన ఉద్దేశం కాదు. కేపాల్ గారి మెంటాలిటీ ఆయన అదంతా కూడా మీకు తెలుసు కదా. ఆయన వచ్చిందన్నప్పుడు ఆయన గౌరవం ఇచ్చిండు. అది దాన్ని అంతవరకు చూడాలి తప్ప దాన్ని మనం బాగా ఎక్స్పెక్ట్ చేయడము. అంటే ఆయన ఏదో ఒక టైం చెప్పి ఆ టైం లోపల సబ్మిట్ పెట్టేస్తాము అని చెప్పి దానికి అంతా డేట్ ఫిక్స్ చేసి అందరికీ దాన్ని స్ప్రెడ్ చేశారు. ఆ డేట్ అయిపోయి కూడా 2-3 నెలలు అయినది. అది ఉండొచ్చు, ఆయన వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్తోనే ఏమైనా చేస్తే చేయవచ్చు. కాకపోతే జనవరిలో దావోస్ పర్యటన చేశారు రేవంత్ రెడ్డి గారు. అవును, వెళ్ళారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో వెళ్ళారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్, అఫీషియల్ ప్రోగ్రామ్. అది వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కదా, దావోస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. అది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అక్కడికి వస్తాయి. అక్కడ ఫేస్ టు ఫేస్ కూర్చుంటారు. పెట్టుబడుల ఆకర్షణ కోసము అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారితో పాటు నేను వేరే ఒక ప్రోగ్రాం ఉండే, ఆ రేవంత్ రెడ్డి గారి ఫ్లైట్లో నేను ఢిల్లీ టు దావోస్ వెళ్ళాను. నేను మీరు కూడా వెళ్ళాను కానీ ఆ స్వాగత కార్యక్రమం వాటిలో ఉన్నాను. తర్వాత మళ్ళీ నాకు వేరే జెనీవాలో ప్రోగ్రాం ఉండింది. నేను జెనీవా ప్రోగ్రామ్కి వెళ్ళాను. తర్వాత నేను వాపసు వచ్చాను. ఆయన అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాడు, ఆ తర్వాత లండన్ వెళ్ళాడు, తర్వాత నుంచి ఇక్కడికి వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటి విదేశీ పర్యటన దావోస్, స్విట్జర్లాండ్లో దావోస్. అది పెట్టుబడుల ఆకర్షణ కోసమే. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళలే, కేటీఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాడు ఫ్యాషన్ షో టైప్లో తప్ప పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. కానీ వీరు వెళ్ళింది ఏంది, విత్ టీం వెళ్ళాడు. చాలా స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అయ్యేటట్టుగా వెళ్ళారు. శ్రీధర్ బాబు గారిని వెంట తీసుకెళ్ళారు.